హాయ్ గవ్య. జని హాయ్ జని. హాయ్ గవ్య గమ్య హాయ్. ఏ హాయ్ 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 హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికా? ఏ ఊరికి వెళ్తున్నావు? బెంగళూరుకా? నువ్వు ఉండేది బెంగళూరులోనే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అదే చెప్పాను కదండి, సండే వన్ డే ట్రిప్ ఉందని. సో అందుకోసం వెళ్తున్నాము. సో మార్నింగ్ 5:30కే బయలుదేరాము. మేము వెళ్తున్నది కమ్యూనిటీ తరపు నుంచి, అంటే ఫినాన్షియలీ ఒకటి కమ్యూనిటీ అని ఉంటుంది కదండి, సో సంఘం అంటారు కదా. సో అలా వాళ్ళ తరపు నుంచి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళు కండక్ట్ చేశారు వన్ డే ట్రిప్ని అయితే. మా అన్నయ్య సంఘంలో ఉన్నారు, సో అమ్మ రాలేదని అమ్మకు బదులుగా నేనైతే వెళ్తున్నానండి. మా పిల్లల్ని తీసుకొని. మా ఆయన అయితే రాలేదు. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు. వ్యూ చాలా బాగుంది కదండి. ఇప్పుడు టిఫిన్ చేద్దామని టిఫిన్ కోసం అయితే ఆగాము. 8 o'clock అవుతుంది. ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి అన్నీ వాళ్ళు నీట్గా అరేంజ్ చేశారండి. సో మేము ఇక్కడ మద్దూర్ అని ఆ ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ టిఫిన్ టమోటా రైస్, కేసరీబాత్ చట్నీ, అలాగే వడ, ఇవన్నీ కలిసి మాకు టిఫిన్ అయితే ఇచ్చారు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి, అందుకనే నించొని తింటున్నాం. 250 మెంబర్స్, టోటల్గా 5 బస్సులు అండి. చాలా మంది వచ్చారు. సో ఈరోజు త్వరగా లేచాం కదా, త్వరగా ఆకలేసింది, అందుకే 8 o'clock టిఫిన్ తినేసి. సో పిల్లలు చూడండి ఇక్కడ నిద్రపోతున్నారు. అందరూ ఒకే సీట్లో కూర్చున్నారు. మా గవ్య, అలాగే వీళ్ళు మా మామ కూతురు, వీళ్ళు ఇంకా మిగతా మాకు తెలిసిన వాళ్ళు. ఇక్కడ లాస్ట్లో మా మామయ్య, అలాగే మా అక్క అందరూ కూర్చున్నారు. నేను ఇక్కడ విండో పక్కన కూర్చొని సాంగ్స్ వింటూ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానండి. నాకు ఇలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు కొండ దగ్గరికి అయితే వచ్చాము, అంటే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 45 minutes to 1 hour అయితే పడుతుందండి. మొత్తం ఘాట్ సెక్షన్ అండి. మనకి తిరుపతి కంటే కొద్దిగా తక్కువ అలా ఉంటుంది. ధర్మస్థలం ఘాట్ సెక్షన్ లాగా అనిపిస్తుందండి. బట్ పై వరకు ఘాట్ సెక్షనే ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. తిరుపతికి మనకి 2 way కదా, ఇక్కడైతే 1 way అంతే అండి. ఇక్కడ వైట్ కలర్ బస్ వస్తుంది చూడండి, సేమ్ అవే బస్సులేనండి మావి. టోటల్గా 5 బస్సులు వచ్చాయండి. 250 మెంబర్స్కి పైగా అయితే వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలామంది కదా, బట్ తెలియని వ్యక్తులు కూడా చాలామంది వచ్చారు. బట్ కొద్దిగా చాలామంది పరిచయం కూడా అయ్యారు. బట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. పై వరకు ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. 45 minutes వరకు పడుతుంది కదా మనకి టైం అయితే కొండ మీదకి వెళ్ళడానికి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ వెళ్ళినా కూడా బాగుంటుందండి. ఎలా అంటుంది మంకీ, ఎలా అంటుంది? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూపించు, ఎలా అంటుంది? అలా అంటుందా? వెళ్ళిపోయిందా మంకీ? ఎక్కడికి వెళ్ళింది? వాటర్ తాగుతుంది ఇక్కడ. ఏం తాగుతున్నావు? వాటర్ తాగుతున్నావా? స్లోగా నీట్గా క్లోజ్ చేయి క్యాప్, ఓకేనా? మళ్ళీ చెల్లిపోతుంది, వాటర్ లీక్ అవుతుంది. సో ఇప్పుడు పైన నుంచి కిందకి టాప్ వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. బెంగళూరు నుంచి 240 or 250 kilometers అయితే అవుతుందండి. అర్లీ మార్నింగ్ అలా బయలుదేరి ఈవినింగ్ అంతా రిటర్న్ అయితే అవ్వచ్చండి. బట్ ఏంటంటే బస్సెస్ ఏ టైంకి అవైలబుల్ ఉన్నాయో తెలియదు, కానీ మనకి ఓన్ వెహికల్లో అయితే వెళ్ళి రావచ్చండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా రిటర్న్ అయితే అవ్వచ్చండి. సో ఇప్పుడు ఫైనల్గా కొండ మీదకైతే రీచ్ అయిపోయాం. ఇప్పుడు బస్ దిగేసి అందరం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ చూడండి, చుట్టూ తీసాను, ఎంత బాగుంది కదా. అలాగే వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ని పార్క్ చేశారో. ఈరోజు సండే కదా, చాలా మంది వచ్చారండి. బట్ చాలా క్యూ ఉంది అయితే టెంపుల్ దగ్గర. ఇక్కడ మనకి 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఇదేనండి టెంపుల్. టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉందండి. స్పెషల్ ఎంట్రీ ఒక్కొక్కరికి 500, 250 రూపీస్కి అయితే 2 to 3 hours పడుతుందంట. మనకి ఫ్రీ దర్శనం కావాలంటే ఒక 7 to 8 hours వెయిట్ చేయాలంట. అందుకని మేము ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ లోపల చూడండి ఎంత క్యూ ఉంది కదా, చాలామంది వచ్చారండి. బట్ ఈరోజు సండే కదా, చాలా రష్ అయితే ఉండింది. బట్ ఎప్పుడూ ఇలానే ఉంటుందంట.
ఎస్పెషల్లీ సండే అయితే ఇంకా చాలా ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పారు. అందుకని మేము టైం లేదని చెప్పి పైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. బట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు, దర్శనం అవ్వలేదని. బట్ ఏం చేద్దాం, టైం లేదు కదా. ఇక్కడ మా పాప చూడండి, మా కజిన్స్ అయితే ఫొటోస్ తీస్తున్నారు. స్మైల్ ఇవ్వు అంటే తను కన్ను కొడుతుంది. అందరూ ఇక్కడ నవ్వుతున్నారు తనని చూసి. సో ఫైనల్గా టెంపుల్ అయితే చూసాము, లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోలేదు. సో ఇంకా బయటే మొక్కేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం అవ్వడానికి మనకి చాలా టైం పడుతుందండి. బట్ మనం అర్లీగా వెళ్తేనే దర్శనం అవుతుంది, లేదంటే చాలా కష్టం. ఇక్కడ మా కజిన్స్ మా పిల్లల్ని ఎత్తుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ 6 అలా అవుతుంది. ఇక్కడ తలకాడకైతే రీచ్ అయిపోయాము. ఇది కాలువ అండి, అంటే కేఆర్ఎస్ డ్యామ్ నుంచి తమిళనాడుకి వెళ్ళే వాటర్ అండి. ఇది కాలువ, బట్ చాలా లోతుగా ఉంటుంది. వాటర్లో ఆడడానికి చాలా బాగుంటుంది. బట్ టైం అయిపోయింది కదా, అలా చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఏం తింటున్నావు? చికెనా? ఓకే, తిను. కంప్లీట్ అయిపోయింది టూర్ ఈ రోజుతో, ఇప్పుడుతో. ఓకే, నైట్ డిన్నర్కి అయితే నాన్ వెజ్ పెట్టారు. తినేసి ఇంకా డైరెక్ట్గా బెంగళూరుకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పిల్లలు కూడా పడుకున్నారు. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంటికి రీచ్ అవ్వడానికి మేబీ 1-1:30 కావచ్చు. ఇక్కడ వెనక సీట్లో ఉన్నది మా నైబర్స్ అండి, అంటే మాకు తెలిసిన పిల్లలే వీళ్ళది కీర్తి సించు వ్లాగ్స్ అని. చాలా బాగుంటుంది ఛానల్, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. ఎవరికైనా కన్నడ అర్థమవుతే డెఫినెట్గా వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కీర్తి సించు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.